చెప్తాడు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఆ తర్వాత పలకలు వస్తాయి. అంటే ఇప్పుడు బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే, ధర్మశాస్త్రం అనేది వచ్చిన తర్వాత వాక్యం అనబడేది అందరికీ వినపడాల్సిన అవసరత లేదు. అందరూ వాక్యాన్ని వినే స్థితి అంతకంటే లేదు. పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి. పిలువబడిన వారు అనగానే ఎవరు అనే ఒక ప్రశ్న మనకు లేవనెత్తుతుంది. పిలువబడిన వారు అని అంటే ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఇశ్రాయేలీలు కాని వారు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వాక్యం అనేది వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు వినాల్సిన అవసరం అంతకంటే లేదు. వాళ్ళు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. మరి వాళ్ళు ఎలా పరదేశికి వెళతారండి? వాళ్ళు చనిపోతే మరి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు పరదేశికి ఎలా వెళ్ళగలరు అని అంటే, వాళ్ళు వెళ్ళటానికి అవకాశం ఉందా లేదా, వాళ్ళని వెళ్ళనిస్తాడా వెళ్ళనివ్వడా అన్నది దేవుని మనసులో ఆధారపడి ఉంటుంది, ఆయన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఆయన రూపాన్ని ఎప్పుడూ చూడడు. వీళ్ళ నల్లవాళ్ళ, తెల్లవాళ్ళ, పొట్టివాళ్ళ, పొడుగువాళ్ళ, లేదా వీళ్ళు స్నానం చేశారా, స్నానం చేయలేదా, మంచి బట్టలు వేసుకుంటున్నారా, మంచి బట్టలు వేసుకోవట్లేదా, బిల్డింగ్లో ఉన్నారా, పూరి గుడిసెల్లో ఉన్నారా, మలినంగా ఉన్నారా, ఇంకెలా ఉన్నారు అన్నది దేవుడు ఏమీ పట్టించుకోడు. ఆయనకు కావలసింది మనస్సు. నీ మనసు ఎలా ఉంది అన్నది మాత్రమే ఆయన చూస్తాడు. నీ మనసులో దేవునికి చోటు ఎలా ఉంది అన్నది చూస్తాడు. నీ మనసును బట్టి నీకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఆలోచిస్తాడు. ఉదాహరణకి శతాధిపతి అనబడిన ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. అతడు యేసుక్రీస్తు ఉన్న కాలం, యేసుక్రీస్తు వారు బ్రతికి ఉన్న కాలంలోనే శతాధిపతి అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ కాలంలో ఈ శతాధిపతి అనబడిన వ్యక్తి పిలువబడిన వారి జాబితాలో లేడు. పిలువబడిన వారు అంటే ఎవరు? యాకోబు గర్భాన్న పుట్టిన 12 గోత్రాల వారే. బాగా గుర్తుపెట్టుకోండి, యాకోబు గోత్రాన్న పుట్టిన 12 గోత్రాల వారే. ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరూ పిలువబడిన వారి జాబితాలోనికి రారు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలోనికి ఒకసారి మనం వెళ్ళగలిగితే అక్కడ ఒక ఉన్నతమైన పదాన్ని ప్రయోగిస్తాడు. ఏమనంటే, కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే 6వ అధ్యాయం జాగ్రత్తగా చూడాలి. అక్కడ వ్రాయబడిన మాట, వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేలా. జాగ్రత్తగా మీరు చూడగలిగితే అక్కడ 5వ అధ్యాయంలో ఈ పదం కనబడుతూ ఉంటుంది. వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేలా,
వెలుపటి వారంటే ఎవరు? వెలుపటి వారికి దేవుడే తీర్పు తీర్చును. కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు. లోపటి వాళ్ళు ఎవరు? వెలుపటి వాళ్ళు ఎవరు? ఆలోచించారా మీరు? లోపటి వాళ్ళు ఎవరు? వెలుపటి వాళ్ళు ఎవరు? లోపటి వాళ్ళు అంటే ఇశ్రాయేలీలు. వెలుపటి వారు అంటే ఇశ్రాయేలీలు కానివారు. ఒకవేళ యేసుక్రీస్తు కాలంలో మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనం లోపటి వారిమవుతామా వెలుపటి వారిమవుతామా? యేసుక్రీస్తు కాలంలో మనం ఉంటే లోపటి వారా వెలుపటి వారా? యేసుక్రీస్తు కాలంలో నువ్వు ఉన్నా ఇశ్రాయేలు గర్భంలో నుంచి కనుక వస్తే లోపటి వాడివి. ఇశ్రాయేలు గర్భంలో నుంచి నువ్వు రాకపోతే వెలుపటి వాడివే. యేసుక్రీస్తు కాలంలో నువ్వు ఉన్నా ఇశ్రాయేలు యొక్క గర్భంలో కనుక నువ్వు వస్తే, ఇశ్రాయేల్ గర్భంలో నువ్వు పుట్టుంటే నీవు లోపటి వాడివి. నీకు తీర్పు తీర్చే బాధ్యత ఎవరిది? ఎవరి మీద ఉంటుంది? ఏమండి? ఎవరైతే ఆ రోజు ఆ అధికారాన్ని కలిగి ఉన్నారో వారి మీద ఉంటుంది. అంటే అపోస్తలులు లేదా ప్రవక్తలు, వాళ్ళకి ఆ అధికారం ఉంటుంది. వాళ్ళు కాకుండా ఉన్నవాళ్ళు, ఇశ్రాయేలీలు కాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకెవరికి వాళ్ళ మీద తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఉంటుంది? ప్రవక్తలకి ఉండదు, దేవునికే ఉంటుంది. అందుకనే వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేం పని? నాకెందుకు? వెలుపటి వారికి దేవుడే తీర్పు తీర్చును, కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు. మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు. లోపటి వారికి అని అంటే అర్థం ఏంటి అని అంటే, ఆ రోజు ఎవరైతే ఇశ్రాయేలీలుగా ఉన్నారో ఇశ్రాయేలీలకు మాత్రమే ఈ వాక్యం వెళ్ళాలి, ఇశ్రాయేలీలు మాత్రమే ఈ వాక్యాన్ని వినాలి, ఇశ్రాయేలీలు మాత్రమే ఈ వాక్యానికి లోబడాలి, ఇశ్రాయేలీలు మాత్రమే ఈ ధర్మశాస్త్రాన్ని పాటించాలి. మరి మిగతా వాళ్ళు పాటించకూడదా అంటే వాళ్ళ ఇష్టం. వాళ్ళు పాటిస్తే పాటించవచ్చు, పాటించకపోతే పాటించకపోవచ్చు. మరి వాళ్ళకి ఎలా జడ్జిమెంటు అని అంటే, వాళ్ళ మనస్సాక్షిని దేవుడు చూస్తాడు. వాళ్ళ మనస్సాక్షిని అంటే, మనస్సాక్షి యుగంలో అబ్రహాముని ఏ విధంగా అయితే దేవుడు నీతిమంతుడిగా తెచ్చాడో, మనస్సాక్షి యుగంలో నోహుని ఏ విధంగా అయితే నీతిమంతుడిగా తెచ్చాడో, మనస్సాక్షి యుగంలో ఒక హానోకుని ఏ విధంగా అయితే నీతిమంతుడిగా తెచ్చాడో, మనస్సాక్షి యుగంలో ఒక హేబెలుని ఎలా అయితే నీతిమంతుడిగా తెచ్చాడో, మనస్సాక్షి యుగంలో ఒక లోతుని ఎలా అయితే నీతిమంతుడిగా తెచ్చాడో, అలాగే ఇక్కడ కూడా వీళ్ళు నీతిమంతుడా కాదా అన్న సంగతి దేవుడు నిర్ణయిస్తాడు. వాళ్ళని నీతిమంతుల జాబితాలోనికి పంపాలా వద్దా అన్నది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అని అంటే, అది దేవుని ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే అది వీళ్ళ సంబంధమైనది కాదు, వీళ్ళకి చెందదు. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి అపోస్తులైన వారికి కానివ్వండి, ప్రవక్తలుగా ఉన్న వాళ్ళకి కానివ్వండి, శాస్త్రులకు కానివ్వండి, పరిచయులకు కానివ్వండి, వీళ్ళెవరూ వాళ్ళను గురించి జడ్జిమెంట్ ఇవ్వడానికి అధికారం లేదు. ఎప్పుడు? అప్పటికి ధర్మశాస్త్రం అమల్లో ఉంది కనుక.
మళ్ళీ ఇది ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత ఈ అమెండ్మెంట్ మళ్ళీ సరైంది. ధర్మశాస్త్రం కొట్టిన తర్వాత ఇంక వెనక ఏలుపుటి వాళ్ళు లేరు, లోపటి వాళ్ళు లేరు, అందరూ సమానమే. అంటే ఇప్పుడు మన కాలం ఉంది. ఇప్పుడు మన కాలంలో ధర్మశాస్త్రం ఉందా? లేదు. ఎందుకని ధర్మశాస్త్రం లేదు? దాన్ని ఆయన చెరగా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి మనకి ఈవులు అనుగ్రహించాడు. అంటే అర్థం ఏంటి? ఈరోజు నువ్వు క్రీస్తువైనా, ఇశ్రాయేలీయుడివైనా, ఇశ్రాయేలీయుడు కానివాడువైనా, అన్యుడివైనా, మరెవరైనా నువ్వు వంశాన్ని బట్టి ఈరోజు నీకు స్పెషలైజ్డ్ ఏంటో ఏమీ లేదు. ఇప్పుడు అందరూ మారు మనసు పొందాలి. ఇప్పుడు ఈ మారు మనసు పొందే పద్ధతి అందరికీ వచ్చింది. కానీ అంతకుముందు మారు మనసు పొందే అవకాశం అందరికీ ఉందా? అందరికీ ఉందా? లేదు. ఎందుకు లేదు? ఒకసారి ఒక కానాను స్త్రీ యేసుక్రీస్తు వెంటబడి ఆమె తన కుమార్తె మరణించే దశలో ఉంది, దెయ్యం పట్టి బహు బాధపడుతుంది, మరణించే దశలో ఉంది అని కాపాడమని పదే 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 యేసుక్రీస్తు వారిని వేడుకుంటే యేసుక్రీస్తు వారు ఏమంటాడు? పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు పెట్టుట యుక్తము కాదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం జాగ్రత్తగా చూడాలి, చూస్తే అర్థమవుతుంది మీకు. అక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయం 21. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్పకపోగా 25వ వచనంలో, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. అంటే ఇప్పుడు ఏదైనా కానీ, ఒక సూచక క్రియ కానీ, ఒక మహత్కార్యాలు కానీ, ఏవైనా కానీ ఇశ్రాయేలీలకే కానీ అప్పటికి ఇశ్రాయేలీలు కాని వారికి అందే అవకాశం లేదు. నేను నశించిన గొర్రెలైన ఇశ్రాయేలీల యొద్దకే కానీ మరి నేను ఎవని యొద్దకి పంపబడలేదు అన్నాడా? అక్కడే ఉంటుంది. 24వ వచనం, ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన, ఇశ్రాయేలీలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ నేను పంపబడితేనే కానీ మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనెను. మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు అంటే అప్పుడు వాక్యం ఎవరి దగ్గరికి వెళ్ళేది? కేవలం ఇశ్రాయేలీల దగ్గరికే. ఇశ్రాయేలీలు కాని వారి దగ్గరికి ఈ మాటలు వెళ్ళలేదు. మరి ఇశ్రాయేలీలు కాని వారిలో నీతిమంతులు లేరా అని అంటే ఉన్నారు. మరి వాళ్ళు ఎలా నీతిమంతులుగా ఉన్నారు? వాళ్ళ మనస్సాక్షిని బట్టి. వాళ్ళు ధర్మశాస్త్రము లేకుండానే ధర్మశాస్త్రమైనట్లున్నారు అంటాడు. గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. రోమాలోనో గలతీలోనో రెండిట్లో ఎక్కడో కనబడుతుంది. వాళ్ళు ధర్మశాస్త్రమైనట్లు ఉన్నారు. ఏమండి, చదివారా ఇంతకుముందు? వాళ్ళు ధర్మశాస్త్రమైనట్లున్నారు అంటే నిజంగా వాళ్ళ గురించి దేవుడు వ్రాయించిన మాట ఎంత ఉన్నతంగా ఉంటుందో. రోమా 2వ అధ్యాయం 13వ వచనం, 2:13 జాగ్రత్తగా చూడండి. 11 నుంచి, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ
ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం చేసిన వాళ్ళందరూ ఎలా నశిస్తారంట? ధర్మశాస్త్రం లేకుండానే నశిస్తారంట. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు. ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఏమండి? ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్లున్నారు అన్నాడు. చూడండి అక్కడ, వారు ధర్మశాస్త్రము లేని వారైనను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల, వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం లేదు కానీ వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం లేకపోయినా వీళ్ళు ఎలా ఉన్నారంట? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల అంటే శతాధిపతి ఎలా ఉన్నాడు? శతాధిపతి దగ్గర ధర్మశాస్త్రం ఉందా? లేదు. కానీ శతాధిపతి ఎలా ఉన్నాడు? వాళ్ళు యూదులు ఇల్లు అడగగానే మాకు ఒక సమాజ మందిరం కట్టించమని అడగగానే, సమాజ మందిరమా, నాకేం పని, నేనెందుకు కట్టించాలి, మా రోమా చట్టంలో లేదే అని అనకుండా వాళ్ళ కోసం ఏం చేశాడు? సమాజ మందిరం కట్టించాడు. అవునా? కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. అతని దగ్గర ధర్మశాస్త్రం ఉందా? లేదు. కానీ అతడు ఎలా ఉన్నాడు? ఏమండి? చాలా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు, ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. కానీ అతడు ఎవరు? ఇటలీ పటాలమున ఉన్న శతాధిపతి. అతడు వేరు, ఇతడు వేరు. ఆ శతాధిపతి వేరు, ఇతడు వేరు. అంటే ఇతడు చాలా భక్తిపరుడుగా, అపోస్తల కార్యాల గ్రంథంలో ఉంటుంది ఇతని గురించి. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అనే భక్తిపరుడు కైసరులో ఉండెను. ఏమండి? ఇతడు ఎలాంటి వాడంటే దేవుని యందు భయభక్తులకు అలవాడయ్యండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. మరి ఇతని దగ్గర ధర్మశాస్త్రం ఉందా? ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అని అంటే ఎవరుంటారు? రోమన్ ఎంపైరిజం వాళ్ళే ఉండేది. ఇస్రాయేలీలు ఎవరు శతాధిపతులుగా ఉండరు. కానీ ఇతడు శతాధిపతిగా ఉన్నాడు. ప్లస్ ఇతడు ఎలాంటి వాడు? భక్తిపరుడు. ఇందాక చదివారు రోమీయులకు రాసిన పత్రికలో, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్లున్నారు. వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం లేకపోయినా వాళ్ళు ఎట్లున్నారంట? తమకు తామే ధర్మశాస్త్రమైనట్లున్నారు. అట్టివారి మనస్సాక్షి సాక్ష్యమిచ్చుచుండగను. అంటే వారి మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంటే వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేదా తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. అంటే వీళ్ళు చేసే ప్రతి పనిని ఆలోచించి మనస్సాక్షి కనుక తప్పని చెబితే తప్పును దిద్దుకోవటం, లేదు ఇది ఒప్పని చెప్తే దాని ప్రకారంగా ముందుకు వెళ్ళటం. అంటే వాళ్ళ హృదయమే ధర్మశాస్త్రంలా ఉంటుంది. ఎవరో చెప్పాల్సిన అవసరం లేకుండానే వాళ్ళ హృదయం అనేది నేరారోపణ చేసింది అనుకోండి, ఇది తప్పు అని అంటే తప్పును సరిదిద్దుకున్నారు.
ఇది ఒప్పు అనంటే దాన్ని కొనసాగించుకున్నారు. అంటే వీళ్ళ ముందు ఏ చట్టము లేదు, వీళ్ళని నడిపించే నాయకుడు కూడా ఎవరూ లేరు. వాళ్ళు స్వాభావికంగా అన్యజనులు. కానీ స్వాభావికంగా అన్యజనులైనా కానీ వీళ్ళ మనస్సాక్షిని బట్టి వీళ్ళు నడుచుకున్నందువలన వీళ్ళు ధర్మశాస్త్రమైనట్లున్నారు. అప్పుడు అబ్రహాము గారు కూడా అలాగే నడిచాడు కాబట్టి ఆయన మనస్సాక్ష్యంలో నీతిమంతుడిగా ఉన్నాడు. లోతు అలాగే నడిచాడు కాబట్టి అతడు మనస్సాక్ష్యంలో నీతిమంతుడిగా ఉన్నాడు. అంటే వీళ్ళ మనస్సాక్షి ఇది తప్పు అని చెబితే దాన్ని ఆపేయటం, ఇది మంచిది అని చెబితే దాన్ని కొనసాగించటం. అంటే ఇక్కడ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్ర ప్రకారంగా రూల్ ఏంటంటే మీరు ఇశ్రాయేలీల ఇంటికే వెళ్ళండి, కానీ మరి ఎవరి దగ్గరికి మీరు వెళ్ళకండి. సమరయ పట్టణాల్లోనికి మీరు వెళ్ళకండి, ఇశ్రాయేలీల ఇంటి దగ్గరికే వెళ్ళండి. ఏమండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీతో మాకు సాంగత్యం ఉండదు, మీతో మాకు మీరు యూదులు, మేము సమరయులు, మీతో మాకు సాంగత్యం ఏంటి అని మాట్లాడుతుంది. అంటే అప్పుడు అర్థం ఏంటి? వాక్యం అనేది ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో కేవలం ఇశ్రాయేలీలకే వాక్యం అందింపబడింది తప్ప అన్యులకు వాక్యం అందింపబడలేదు, బడకూడదు. అన్యులకు వాక్యం అందింపబడకూడదు. ఎప్పటి వరకు? పెంతెకొస్తు పండుగ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేంత వరకు. అప్పటిదాకా అన్యులకు వాక్యం అందలేదు, అందకూడదు. అర్థమైందా? కొర్నేలి ఇంటిలో చతుష్పాద జంతువులు గల పాత్రను దింపి చర్మకారుడైన సీమోను అనబడిన వ్యక్తికి చూపించి, నేను పరిశాను కనుక నేను పరిశుద్ధపరచబడిన తర్వాత నువ్వెందుకు ఇంకా అపవిత్రం అంటావు, ఇక మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు అన్న మాట ఎప్పుడు వచ్చింది? క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తరువాత. అంటే క్రీస్తు బ్రతికున్నంత వరకు ఈ మాటలు ఎవరి వరకు పరిమితమయ్యాయి? ఎందుకంటే అప్పటికి సర్వసత్యం రాలేదు. మీకు ఇది ఎందుకు చెప్పాడు అని అంటే సర్వసత్యం రాలేదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీరు మీ పిల్లలు ఉంటారు, వాళ్ళ వయసు 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయి. 12 ఏళ్ల వయసులో పిల్లలకు మీరు రిస్ట్రిక్షన్స్ పెడతారా, పెట్టరా? 5 ఇంటికి వచ్చేయాలి, ఎవరింటికి వెళ్ళకూడదు, రోడ్ల మీద తిరగకూడదు, స్కూల్ అయిపోగానే ఇంటికి రావాలి అని చెప్తారా, చెప్తారా? 10 ఏళ్ల వయసు అండి, వాళ్ళకి ఏం తెలియదు లోక జ్ఞానం. కాబట్టి ఇప్పుడు మీరేం చెప్తారు? మీరు రోడ్డు మీదకి వెళ్ళొద్దు, పక్కల ఇళ్ళకి వెళ్ళొద్దు, ఇళ్ళమ్మట తిరగొద్దు, ఉంటే ఇంట్లో కూర్చోండి, లేదా ఆడుకోండి, లేదా చదువుకోండి, లేదా నిద్రపోండి. ఇంతేనా పాతకాలంలో చెప్పేది? పాతకాలంలో తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్పేవాళ్ళు? ఉంటే స్కూలు, లేదా ఇల్లు, లేదా ఆడుకోవటం. అంతేగాని నేను సెంటర్కి వెళ్ళి ఒక టీ దాకా వస్తాను డాడీ అన్నాడు అనుకో, 10 ఏళ్ల వయసు కలిగిన మీ అబ్బాయి, ఏమంటారు? 10 ఏళ్ల వయసు ఉన్న అబ్బాయి డాడీ నేను సెంటర్కి వెళ్ళి టీ తాగి మెల్లిగా ఒక దమ్మేసి వస్తాను అన్నాడు అనుకోండి, ఏందిరా అంటాడు. సెంటర్కి వెళ్తావా? నువ్వు సెంటర్కి వెళ్ళి అంత మగోడు అయ్యావా? అదే 30 ఏళ్ళ అబ్బాయి అన్నాడు అనుకోండి, అప్పుడేమంటాడు? 30 ఏళ్ళ అబ్బాయి చెప్పాడు అనుకోండి, నాన్న బయటికి వెళ్ళి వస్తాను అన్నాడు అనుకోండి, ఏమంటాడు? వద్దంటాడా? 30 ఏళ్ళ అబ్బాయి చెబితే ఏమంటాడు? ఒకవేళ 30 ఏళ్ళ అబ్బాయికి అలా చెప్పారనుకో, నేనేం చిన్నపిల్లోడిని కాదు, నాకు తెలుసు, నేను ఎన్నింటికి రావాలో తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎక్కడ ఉండకూడదో తెలుసు అంటాడు. అంటే ఇప్పుడు 30 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది విధానం? నువ్వు చెప్పాల్సిన పని లేదు, నువ్వు చెప్పినా వాళ్ళు ఆగరు, వాళ్ళే వెళతారు, వాళ్ళే వస్తారు. అదే 10 ఏళ్ళ అబ్బాయి చెప్పాడు అనుకోండి, విచిత్రంగా ఉంటుంది. 10 ఏళ్ళు 7 ఏళ్ళు 8 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఇలా వయసు ఉన్న పిల్లలు ఉంటారు. 10 ఏళ్ళు అంటే ఏం చదువుతారు? మీ అబ్బాయి ఏం చదువుతున్నాడా?
4th ఎంత 9. ఇప్పుడు చెప్పాడు అనుకో, డాడీ డొంకలోకి వెళ్ళి ఒక 90 వేసుకొని వస్తాను అన్నాడు అనుకో, ఏమంటావు? నా దగ్గరే ఉందరా 190, ఆడదాకా ఎందుకు, దా కూర్చో గదిలో అంటావు. అవునా? బెల్ట్ ఒకటి తీసుకొని 90 కావాలన్నా అన్న అంటావు. డొంకలోకి వెళ్ళి వస్తానంటే కుదరదు, ఒప్పుకోడప్పుడు. అదే 30 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత, 30 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత నీకు చెప్పాల్సిన అవసరమే లేదు. వాడు వెళ్ళొస్తాడు. వాడు వెళ్ళి రాకపోతే తప్పు. ఈడేవాడరా ఎప్పుడు ఆడింగ్లోలాగా ఇంట్లోనే ఉంటాడు. మగోడేమో ఎందుకు చెడ్డాడంట? తిరక్క చెడ్డాడంట. ఆడామా తిరిగి చెడిందంట. అంటే ఇప్పుడు 30 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత మగవాడు ఏం చేయాలి? ఎప్పుడు ఇంట్లోనే టెస్ట్ వేసుకొని కూర్చోకూడదంట. పని ఉన్నా లేకపోయినా తట్టపుట్ట సర్దుకొని బయటకు వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళలేదనుకో, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే అంటారు, ఏం పనేం లేదా, ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటూ ఉంటారు. ఉన్నా లేకపోయినా బయటకు వెళ్ళిపోవాలి. అది 30 ఏళ్ళ తర్వాత చేయాల్సిన పని. ఎప్పుడు ఇంట్లోనే కూర్చున్నానికి ఏవాడు పెద్ద ఆడింగ్లోలాగా ఉన్నాడు, ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటాడు. బయటకు వెళ్ళాడు, ఒక పని చేయడు, ₹1 సంపాదించడు, ఏం చేయడు, ఎప్పుడు కోడి బొదిగినట్టు ఇంట్లోనే బొదుగుతూ ఉంటాడు. ఇది ఎప్పుడు వస్తుంది? 30 ఏళ్ళ తర్వాత. అంటే 30 ఏళ్ళ తర్వాత ఎలా ఉండాలి? 30 ఏళ్ళ తర్వాత బయటకు వెళ్ళిపోవాలి. 30 ఏళ్ళ లోపు ఎక్కడ ఉండాలి? 12 ఏళ్ళ వరకు ఎక్కడ ఉండాలి? 18 ఏళ్ళ వరకు ఎక్కడ ఉండాలి? 20 ఏళ్ళ వరకు ఎక్కడ ఉండాలి? తల్లిదండ్రుల అదుపులో ఉండాలి. ఒక తండ్రి అయిన తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలి? బాధ్యతలు నేర్చుకోవాలి, సమాజాన్ని చదవాలి, బయటికి వెళ్ళాలి, కలవాలి, 10 మందిలో కలవాలి, ఎవరెవలా మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి, ఎలా ఉండాలో తెలుసుకోవాలి. రేపొద్దున నువ్వు మోసపోకుండా నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. ఎప్పుడు ఇంట్లోనే కూర్చున్నావు అనుకో, పాడైపోతారు. ఏం తెలుసుకోలేరు, సమాజం తెలియదు, భవిష్యత్తు తెలియదు, ఏమీ ఆలోచించలేరు. అలాగే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్ర ప్రకారంగా నడవమన్నాడు. ఎందుకు? అప్పటికింకా ఏం రాలేదు. ధర్మశాస్త్రం వచ్చింది, ఇంకా ఏం రాలేదు. సర్వసత్యం రాలేదు. సత్యం వచ్చిందా? సత్యం వచ్చింది. సత్యం ఏది? సువార్తలే. సువార్తల్లో ఉన్నదంతా ఏంటి? సత్యం. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం. అంటే యేసుక్రీస్తు వారు వచ్చి చెప్పింది ఏది? సత్యమే. ఇంకా సర్వసత్యం రాలేదు. సర్వసత్యం రాలేదు కనుక నీవు ధర్మశాస్త్ర ప్రకారంగా మాత్రమే బ్రతుకు, ధర్మశాస్త్రం తెలియని వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకు అన్నాడు. సర్వసత్యం వచ్చేసింది అంటే పత్రికలు వచ్చేసాయి, పరిశుద్ధాత్మదేవుడు వచ్చాడు, చెప్పాల్సిందంతా చెప్పేశాడు, సర్వసత్యం అంతా వచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళు, నువ్వెవరితోనైనా సాంగత్యం చెయ్యి, నువ్వెవరితో సాంగత్యం చేసినా పర్వాలేదు, వాళ్ళను నువ్వు మార్చి రాగలవు కానీ నువ్వు మారవు. అంటే నువ్వు మార్చి రాగలిగిన సత్తా నీకు వచ్చేంతవరకు నువ్వు ఎక్కడ ఉండాలి? ఏమండి? మార్చి రాగలిగిన సత్తా వచ్చేంతవరకు ఎక్కడ ఉండాలి? సత్యంలో నిలబడాలి, ధర్మశాస్త్ర ప్రకారంగానే ఉండాలి. ఇప్పుడు నీకు 30 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు బయటకు వెళ్ళావు డొంకలోకి, అక్కడెవడో ఒకడు స్నేహితుడు కలుస్తాడు, టీ మాత్రమే తాగుతున్నారు, టీ తాగిన తర్వాత సిగరెట్ తాగితే ఎట్టుంటుందో తెలుసా అంటాడు వాడు. ఒక దమ్ము లాగి రింగులు వదిలితే ఎట్టుంటుందో తెలుసా అంటాడు. అనగానే ఎట్టుంటుంది అంటాడు. ఒకసారి చూడంటాడు వీడు. అనగానే వీడు తీసుకుని వేస్తాడు, భలే ఉందా అంటాడు, ఇట్టుంటుంది అంటాడు. దీంతోపాటు ఒక పెగ్గేస్తే ఇంకెట్టుంటుందో తెలుసా అంటాడు. అనగానే ఏమైంది? అప్పుడు వీడు చెప్తాడు. అప్పుడు తెలియదు కదా, 30 ఏళ్ళు వచ్చినాయి. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడు అనుకోండి ఈ పాఠం వాడికి. అప్పుడు ఏమంటాడు? రింగులు బాగానే తిరిగిద్ది, తర్వాత లోపల లంగ్స్ పోతాయి తెలుసా అన్నాడు అనుకోండి. అప్పుడు యువతలోడు ఏమంటాడు అండి? లంగ్స్ పోతాయి తెలుసా, లంగ్స్ తర్వాత కిడ్నీస్ పోతాయి తెలుసా, ఈ 2 పోయి క్యాన్సర్ వస్తుంది తెలుసా.
అవి రెండు లోపలికి వెళ్ళిన తర్వాత అల్సర్గా మారుతాయి తెలుసా, అల్సర్ బికమ్స్ క్యాన్సర్ అయింది తెలుసా అన్నాడు అనుకోండి. అప్పుడేమంటాడు, ఇక ఇవన్నీ వద్దులే కానీ నాకు కూడా భయం వేస్తుంది, మళ్ళీ నేను కూడా నీ దెబ్బకు మానేస్తానేమో, నువ్వు నా జోలికి రాబాకు నువ్వు అంటాడు. అవునా కదా? కాసేపు మాట్లాడారు అనుకోండి, మాట్లాడగానే ఏమంటారు, ఈ స్పీచ్ అంత ఇవ్వగానే నీకు దండం బాబు, నీతో మాట్లాడితే నాకు కూడా ఉండేది కాస్త పోయేటట్టు ఉందిలే, కానీ నాకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ తగ్గేటట్టు ఉంది, కానీ వద్దులే నీ సావాసం నాకు వద్దు నువ్వు వెళ్ళంటాడు. ఎప్పుడు? నీకు 30 ఏళ్ల వయసు వచ్చినప్పుడు, దాని మీద పరిపూర్ణమైన అవగాహన నీకు వచ్చినప్పుడు. అందువలన సర్వసత్యం వచ్చేంత వరకు వాక్యం కొందరికి మాత్రమే అందాలి, అందరికీ అందకూడదు. అందుకని ఉపమాన రీతిలో మాట్లాడాడు. అర్థమైందా? ఉపమాన రీతిలో మాట్లాడటానికి కారణం ఏంటి? అప్పటికింకా సర్వసత్యము రాలేదు. అందుకనే దేవుని రాజ్య మర్మములు తెలుసుకొనుట మీకు మాత్రమే అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. వారు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు కానివారు. ఇశ్రాయేలీలు కానివారు. ఎందుకు? సర్వసత్యం రాలేదు కాబట్టి. సర్వసత్యం వచ్చిన తర్వాత ఏమన్నాడు? సర్వసత్యం వచ్చిన తర్వాత ఏమన్నాడు ఏమండి? నేను పవిత్రపరిచిన తర్వాత నువ్వెవరివి అపవిత్రపరుస్తానికి, నిషిద్ధమని చెప్పడానికి? కాబట్టి ఏ భేదం లేదు, ఇప్పుడు అందరూ ఒకటే. నువ్వు వెళ్ళి ఆ కొర్నేలి అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి, ప్రేయర్ చేయి, ఆయనతో పాటు కలిసి భోజనం చేయి. అంతకుముందు వరకు ఎలా ఉండాలి? వెళ్ళకూడదు, భోజనం చేయకూడదు, ఏమీ చేయటానికి లేదు. అవునా కాదా? తర్వాత ఏం చేయొచ్చు? ఆ తర్వాత అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం మీరు జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ రాయబడిన వాటిని జాగ్రత్తగా గమనిస్తే అక్కడ వ్రాయబడిన మాటలు జాగ్రత్తగా చూడాలి. ఏమండి? 23 నుంచి చూద్దాం, లేదా 26. అందుకు పేతురు, నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతనికి లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూర్చుండట చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునకు ధర్మము కాదని మీకు తెలియను. అంటే అప్పటి వరకు ఏంటంట? అప్పటి వరకు ఉన్న ధర్మం ఏంటి ఏమండి? అప్పటి వరకు ఉన్న ధర్మం ఏంటి? వాళ్ళతో కూర్చోవటం కానీ, వాళ్ళతో సహవాసం చేయటం కానీ, వాళ్ళను ముట్టుకోవటం కానీ యూదునికి ధర్మము కాదని మీకు తెలుసును, మీకు తెలియను. అంటే అప్పటి వరకు యూదులు ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, ఎవరు పెట్టినా తినకూడదు, ఎవరిని ముట్టుకోకూడదు. తర్వాత ఏం జరిగింది? అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడినైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఎప్పుడు? చతుష్పాద జంతువులు కలిగిన పాత్ర పైనుంచి దుప్పటి కప్పుకొని కిందకు వచ్చి అన్నిటినీ చంపుకొని తిను అని దర్శన రూపంలో చెప్పేంత వరకు చెప్పిన తర్వాత అప్పుడేమైంది? అందరూ సమానమే కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చితిని కనుక ఎందు నిమిత్తము నన్ను పిలిపింపవచ్చితిరో దాని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకుని వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన నాకు వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకమందు ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పైకి వర్తమానము పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు ధరనున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నేను నిన్ను పిలిపించి తిని నీవు వచ్చితివి, మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినదంతయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను,
దేవుడు పక్షపాతి కాదనియు నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించెను. అప్పటి వరకు ప్రతి జనములో లేదు. కానాను స్త్రీ దగ్గర ఏమన్నాడు? నేను ఇశ్రాయేలీయుల ఇంటి వారికే కానీ మరి ఎవరి దగ్గరికి నేను పంపబడలేదు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? ఇప్పుడు దేవునికి పక్షపాతం లేదు అన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందు యెరూషలేమునందును చేసిన వాటి అన్నిటికీ మేమే సాక్షులము. ఆయన మానవ మీద వేలాడి తీసి చంపిరి. దేవుడు ఆయన 3వ దినము లేపి ప్రజలందరికీ కాగా దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను. ఎవరికి? కొంతమందికే. ఆ తర్వాత ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఆయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించను. ఇలా కంటిన్యూగా చెప్పుకుంటూ వస్తున్నాడు. 44 పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ ఆ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ డైరెక్ట్గా ఎవరి మీదకి వచ్చేసింది? అంటే ఇప్పుడు ఏ పక్షపాతము లేదు, అందరికీ పరిశుద్ధాత్మను వరము అనుగ్రహింపబడింది. ఎప్పుడు? సర్వసత్యం వచ్చిన తర్వాత. అర్థమైందండి? అంటే సర్వసత్యం రాకముందు వరకు వాక్యం ఎవరికి వినపడాలి? కేవలం ఇశ్రాయేలీయులకే. అందువలన ఎక్కడ మార్కు సువార్తలో ఏమని రాశాడు? వెలుపట నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురేమో అని మీకు మాత్రమే ఉపమాన రీతిగా ఈ మాటలు ప్రకటింపబడుతున్నాయి. అంటే ఇప్పుడు అన్యజనులు ఈ మాటలు వినకూడదు, వాళ్ళు మారు మనసు పొందే అవకాశం అనేది వాళ్ళకి లేదు. మరి వాళ్ళు ఎలా రక్షణ పొందాలి? వాళ్ళు మరణిస్తే నరకానికి వెళతారు కదా అని అంటే లేదు. వాళ్ళు మనస్సాక్షిని బట్టి వాళ్ళ మనసు మంచిదైతే దేవుడు వాళ్ళని నీతిమంతులుగా తీర్చి పరదేశంలోనికి పంపాడు. వాళ్ళు ధర్మశాస్త్రము లేని వారైనను అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయుటను బట్టి వాళ్ళు ధర్మశాస్త్రం లేకుండానే ధర్మశాస్త్రం అయినట్లున్నారు. ఎందుచేత వాళ్ళ మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చిస్తుంది. తప్పు అయితే తప్పని, ఒప్పు అయితే ఒప్పని. ఒకవేళ అది తప్పని తెలుసుకున్నారనుకో, తెలుసుకున్న దాన్ని మార్చుకోవటం, తెలియకపోతే తెలుసుకోవటం, ఇలా జరుగుతూ వచ్చింది. దీన్ని బట్టి వాళ్ళు సున్నతి ఉన్నా సున్నతి లేకపోయినా, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలిసినా తెలియకపోయినా, వాళ్ళ హృదయాన్ని బట్టి వాళ్ళకి తీర్పు తీర్చి వాళ్ళని నీతిమంతులుగా తీర్చి పంపించాడు. అలాంటి వారిలో ఈ శతాధిపతి అయిన కొర్నేలు ఒక ఆయన ఉన్నాడు. అలాంటి వారిలో శతాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు. అర్థమైందండి? ఇలా ఆ కాలంలో కొందరికే వాక్యం అనేది అందాలి, అందరికీ వాక్యం అనేది అందటానికి అవకాశం లేదు. ఎప్పుడూ యేసుక్రీస్తు వారు ఉన్నంత వరకు. అందుకనే శిష్యులను కూడా మీరు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకండి, పెంతెకోస్తు పండుగ దినాన్ని మీరు అగ్నిచేత బాప్తిసం పొందుతారు, అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీరు ఇక్కడే మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి, మీరు అగ్నిచేత బాప్తిసం పొందుతారు, పొందిన తర్వాత మీరు వెళ్ళండి. అంటే అప్పటికి పవర్స్ వస్తాయి వీళ్ళకి. ఆ పవర్స్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళండి, అప్పుడు మీరు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. మీరు పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైన తాగిన మీకేం కలగదు అని అప్పుడు వచ్చింది. అది కూడా ఎవరికి? వాళ్ళకే. పొరపాటున మీరెళ్ళి మరణకరమైన ఏం తాగినా ఏం కాదని తాకండి, పోయి పాములను ఎత్తి పట్టుకుందరని గబక్కన పోయి పట్టుకోవాకండి.
కొంపక తిప్పలు వస్తాయి. ఆడు చెప్తారు, ఇద్దరు ఒక పెళ్ళైన తర్వాత భార్య భర్త ఇద్దరు మాట్లాడుకుంటూ భార్య అడుగుతుందంట భర్తని, ఎంతమంది మీరు అన్నదమ్ములు అని అంటే, నువ్వు కాలు తీస్తే ఇద్దరు, కాలు అలాగే ఉంచితే ఒక్కడే అందంట. అంటే అర్థం ఏంటి? మీకు అర్థం కాలేదులేండి. ఆమె కాలు ఒక టన్ను ఉంది, ఆ కాలు తెచ్చి ఈయన మీద వేసింది, భర్త మీద కాలు వేసి మీరు ఎంతమంది అన్నదమ్ములని అడిగిందంట. అప్పుడు ఈయన అన్నాడంట, నువ్వు కాలు తీస్తే ఇద్దరు ఉంటాం, లేకపోతే ఒక్కళ్ళే అని. ఆ బరువుకు నేను పోతాను అక్కడే అని. అలా ఉంది, అర్థమైందా? కనుక బీ కేర్ఫుల్. ఆలోచించండి జాగ్రత్తగా. వాక్యం అనేది అలా ఉంటుంది అంటానికి ఇవన్నీ ఒక ప్రత్యక్ష నిదర్శనాలు. ఆలోచించండి. అందుకని ఇప్పుడు పోయి గబక్కన పామునెత్తి పట్టుకున్నారనుకో ఉండరు. అర్థమైందా? మరణకరమైనది ఏదైనా తాగారనుకోండి ఉంటారని ఉంది కదంటే ఉండరు. అది ఎవరికి? ఆ మేడగదిలో ఉన్నారే, మేడగదిలో ఉన్నారు వాళ్ళకే అది, వాళ్ళే ఆ పెంతెకొస్తు పండుగ దినాన్ని అగ్ని చేత బాప్తిసం పొందారు. ఆ పవర్స్ వాళ్ళకే ఉన్నాయి. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. అర్థమైందమ్మా? ఇది సంగతి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ కృపను బట్టి, మీ చిత్తాన్ని బట్టి, నీ ఘనమైన ఉన్నతమైన విలువైన మాటలు ఆలోచించాము, విన్నాము. ఈ విన్నటువంటి మాటల వెనక ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి, ఆలోచించటానికి మీ కృపను మాకు తోడుగా ఉంచారు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా. నీ మనసు ఎంత ఉన్నతమైనదో, నీ ఆలోచన ఎంత గొప్పదో, నీ ఉద్దేశాలు ఎంత ఉన్నతమైనవో ప్రతి ఒక్క మాటను గ్రహిస్తున్నప్పుడు ఎన్నో ఉన్నతమైన విషయాలు మా హృదయానికి తాకుతున్నాయి. ప్రతి మాట వెనక ఉన్న మాధుర్యం మాకు అర్థమవుతుంది. ఎన్ని గొప్ప సంగతులు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి, ఎన్ని గొప్ప విషయాలు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వచ్చినటువంటి బిడ్డలందరినీ ప్రేమించి వారి కోసం భోజన పదార్థాలు సిద్ధపరిచిన హస్తాలను దీవించండి. వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలను అనుగ్రహించండి. అంత మాత్రమే కాకుండా పిల్లల తండ్రి మరి వాక్యంలో ప్రయాసపడుతున్నారు. ప్రతి పుస్తకాన్ని ప్రతిరోజు చదువుతున్నాడు. అనేక ప్రశ్నలకు సమాధానాలు రాస్తున్నారు. వాళ్ళు చదువుతున్నది ఎంతవరకు గ్రహిస్తున్నారో లేదో పరీక్షల ద్వారా తండ్రి మరి తెలుసుకుంటున్నారు. అలాంటి కార్యక్రమానికి కూడా నాంది పలిపి నడిపిస్తున్నటువంటి కుమారుడు ఉదయాన్ని బట్టి, తనకు సహకరిస్తున్న తన సహకారాన్ని బట్టి, ఇంకా తను ప్రేరేపించినటువంటి బిడ్డలను బట్టి ప్రతి ఒక్కరికి రావాల్సిన దేవుని ఆశీర్వాదాలను అనుగ్రహించండి. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న నీ పిల్లలకు కూడా మీ కృపను తోడుగా ఉంచి జరగవలసిన కార్యక్రమాన్ని క్రమంగా మర్యాదగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడేండి నడిపించిన గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. వనండి.